నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ. కుప్పం పర్యటనలో అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు. హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష. మూసి ప్రక్షాళన, కొత్త నిర్మాణాలు, సుందరీకరణపై చర్చ. సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ. ధరణి నిర్వహణ, భూముల రిజిస్ట్రేషన్ పై చర్చ. ప్రోటోకాల్ సమస్యలపైనే సీఎంను కలిశాం. పార్టీ మారే ఆలోచన తమకు లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందన్న షర్మిల. బెంగళూరులో అదృశ్యమైన బాలుడు హైదరాబాద్లో ప్రత్యక్షం. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించిన మెట్రో సిబ్బంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ సుమిత్ర. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో కూడా దాదాపు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే తప్పిదారులు ఉన్నాయో వీటన్నిటిపై అయితే కనుక సిఐడి అయితే కనుక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అయితే కనుక ఇప్పుడు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే కనుక ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది ఏపీసీఐడి. అయితే ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక దాదాపు పలు మార్లు అయితే కనుక కొన్ని లబ్ధి చేకూర్చే విధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి అందరూ భూములు కావచ్చు, అదేవిధంగా చాలా వరకు కూడా అవకతవకలు చేశారు. అదేవిధంగా డిజైనింగ్లు అనేది కూడా చాలాసార్లు మంత్రి మండలిలో పెట్టి వీటన్నిటిని కూడా మార్పులు చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అయితే కనుక అభియోగాలు చేయడంతో పాటు అదేవిధంగా కొన్ని ఏదైతే అఫిడవిట్ ఫైల్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే వీటన్నిటిపై అయితే కనుక ఈ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో వాదనలు అనేది కూడా వినిపించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అంశం అనేది కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బెయిల్ని తక్షణమే పరిశీలించాలి అంటూ కూడా సుప్రీంకోర్టులో అయితే ఈ రోజు వాదనలు అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్ ఫర్ ద అప్డేట్స్. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి 5వ జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఇటీవలే వైసీపీ 4వ జాబితాను 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో విడుదల చేసింది. ఇప్పుడు 5వ లిస్టుపై జగన్ కసరత్తు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. దాంతో వైసీపీ 5వ జాబితాపై నేతల్లో టెన్షన్ పెరుగుతోంది.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లోనూ మార్పులు చేర్పులు చేసే యోచనలో హైకమాండ్ ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. సుమిత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు క్రమంలో ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేయడం జరిగింది. ఈ 4 జాబితాల్లో కూడా 58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేశారు. 10 పార్లమెంటు స్థానాల్లో కూడా మార్పులు చేయడం జరిగింది. ఇక 5వ జాబితాకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఈ 5వ జాబితాలో కూడా దాదాపు 10 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే సందర్భంగా పార్లమెంట్ కి సంబంధించి దాదాపు 10 పార్లమెంట్ స్థానాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 5వ జాబితానే తుది జాబితాగా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ జాబితా తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ కూడా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల కన్నా ముందుగానే ఈ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో వారికి మాత్రమే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం కానీ టికెట్లు ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎవరికైనా టికెట్లు రాకపోతే వాళ్ళు అధికారం మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత 2-3 రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గతంలో ప్రకటించినటువంటి జాబితాలో కూడా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారంతా కూడా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చూస్తే మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటాయి. అందులో 10 పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రమే ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. ఇంకా 15 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల విషయంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అందులో కొంతమంది సిట్టింగులను కొనసాగించే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ సిట్టింగులను కొనసాగించే అవకాశం లేని నియోజకవర్గాలపైనే ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా ఎంపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దీంతో పాటు ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ బాధ్యతను మాజీ మంత్రి పాల్గొన శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన పరిస్థితి. రాయలసీమలో దాదాపు ఎంపీ స్థానాలని దాదాపుగా ఖరారయ్యని చెప్పుకోవచ్చు. ఒక నంద్యాల పార్లమెంటుకు మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కర్నూలు ఎమ్మెల్యే ఉన్న హఫీజ్ ఖాన్ ను వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేయించే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న హఫీజ్ ఖాన్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కర్నూలు ఎమ్మెల్యే స్థానం నుంచి కాకుండా నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక 4వ జాబితాలో టికెట్ రాని మా ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 5వ జాబితాలో పూర్తి స్థాయి లిస్టును విడుదల చేసే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. టికెట్ వచ్చే అవకాశం లేని వారిని ముందుగానే పిలిపించి మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు వేరే నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉన్నా లేదంటే ఎంపీగా పోటీ చేయాల్సి ఉన్నా వారందరికీ కూడా ముందుగానే విషయాన్ని చెప్పి వారందరినీ సమర్థం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తన అనుచరులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశమయ్యారు. తన కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు సన్నిహితులతో చర్చిస్తున్నారు. సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
పల్నాడులో కీలకంగా ఉన్న లావు పార్టీని వీడటం వైసీపీ శ్రేణుల్ని షాక్కు గురిచేసింది. ఈ ప్రభావం పల్నాడులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల సమయంలో శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన ఆయన ఈసారి అక్కడే సీటు ఆశించారు. అయితే వైసీపీ అధిష్టానం అక్కడ సీటు ఇవ్వకుండా గుంటూరు వెళ్లాలని సూచించడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సుమిత్ర, శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి ఎటు వెళ్తారనే దానిపై మాత్రం ఉత్కంఠత నెలకొంది. ఇంకా నేను భవిష్యత్తుపై నిర్ణయించుకోలేదు అని అయితే శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నప్పటికీ ఆయన వేస్తున్న అడుగులు చూస్తే టీడీపీలో ఈ నెల 28వ తేదీ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని సమాచారం అయితే ఆయన అనుచరుల ద్వారా ఉంటుంది. అయితే ఆయనతో పాటు ఇంకా వైసీపీకి చెందిన అనేక మంది నేతలు వెళ్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ, మరో ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా కృష్ణదేవరాయ వెంట వెళ్తారని అయితే ప్రచారం జోరందుకుంది. పల్నాడులో కృష్ణదేవరాయ మాత్రం వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. సౌమ్యుడిగా, అదేవిధంగా వివాద రహితంగా ఉన్న కృష్ణదేవరాయలు వైసీపీని వీడి ఎటు వెళ్తారనే దానిపై చర్చలు నడుస్తున్న నేపథ్యంలో నేడు ఆత్మీయ సమావేశం నర్సరావుపేట తన కార్యాలయంలో ఏర్పాటు చేసి తనకు సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా వివిధ పార్టీ పదవుల్లో ఉన్న అనేక మంది నేతలు పెద్ద ఎత్తున కృష్ణదేవరాయకి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. కృష్ణదేవరాయతో చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీ కుమారుడు వెంకటకోటయ్య జెడ్పీటీసీకి రాజీనామా చేసి వెంకటకోటయ్య కూడా గురజాల నుంచి వచ్చి కృష్ణదేవరాయతో చర్చలు అయితే జరుపుతున్నారు. కృష్ణదేవరాయ ఈ రోజు ఢిల్లీ వెళ్లి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా పత్రాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని అయితే మీడియా వద్ద వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశంలో చేరడం దాదాపుగా ఖరారైనట్లు ఆయన అనుచరుల ద్వారా మనకు తెలుస్తుంది. సుమిత్ర, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే మరి వైసీపీ అధిష్టానం నుంచి ఎంపీపీలను, జెడ్పీటీసీలను మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయట్లేరా రవిచంద్ర? అయితే అసలు ఎవరెవరు కలుస్తున్నారు, కృష్ణదేవరాయని ఎవరు టచ్ లో ఉన్నారని వైసీపీ అధిష్టానం అయితే ఆరాధిస్తుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే టచ్ లోకి వెళ్లారు. ఎమ్మెల్సీ కుమారుడు జెడ్పీటీసీకి రాజీనామా చేసిన గురజాలకు చెందిన గంగా వెంకటకోటయ్య అయితే ఈ రోజు కూడా నర్సరావుపేటలో కృష్ణదేవరాయని కలిసి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఇటు గుంటూరులోను, నర్సరావుపేటలోను కలిసి కృష్ణదేవరాయతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పశ్చిమ ఇన్ఛార్జి, గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జి కోలమూడి నాని, అదేవిధంగా నర్సరావుపేటకు చెందిన అనేక మంది టీడీపీ నేతలు కూడా కృష్ణదేవరాయను కలిసి టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధిష్టాన పెద్దలతో కృష్ణదేవరాయ చర్చించినట్టు కూడా చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది. కుప్పం పర్యటనకు వెళ్తుండగా వీకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పంచాయతీకి నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ని అడ్డుపడ్డారు. 4 ఏళ్ల నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నామని మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 కోట్ల రూపాయల నీటి బిల్లులు చెల్లించాలని కోరారు. కొత్తగా
కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, అభివృద్ధి పనులు చర్చకు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో సుమారు 15కు పైగా అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా మరికొన్ని పనులు పురోగతి దిశలో ఉన్నాయి. వాటిపై సమీక్షించి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాల ముహూర్తాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవల ప్రజాపాలనలో స్వీకరించిన 5 గ్యారంటీ పథకాల దరఖాస్తులపైన కూడా మంత్రి పొన్నం అధికారులతో చర్చించారు. తెలంగాణలో 2-3 ఏళ్లలో అధికారంలోకి వస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా? ప్రభుత్వం పదవి కాలం 5 ఏళ్లైతే బీఆర్ఎస్ 2-3 ఏళ్లలో అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉందా? లేక పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపేందుకు కేటీఆర్ వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గించేందుకు బీఆర్ఎస్ పార్టీ నానా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వచ్చే లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అధికారం మనదేనని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ మాటల వెనుక దాగి ఉన్న మర్మమేంటని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 2-3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేశారు. మరి 2-3 ఏళ్లకే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుందనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ గెలుపులో హ్యాట్రిక్ గెలుపు దూరమైందని కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారా అనే వాదన సైతం వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలకు ప్రధాని మోదీ టాస్క్ ఇచ్చారని, బీఆర్ఎస్ సంగతి చూడడానికి మోదీ మద్దతు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు కేటీఆర్ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారనే ప్రచారం సైతం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయనే వాదన బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చిందని, ఆ హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం తమ శ్రేణులకు చెప్తూ వస్తోంది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై 6 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుందని, తద్వారా బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులొస్తాయని క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని భావిస్తున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే విధంగా వ్యాఖ్యలు సైతం బాహాటంగానే చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు సైతం కాకముందే ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీఆర్ఎస్ పార్టీలోనే కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేశారు. కానీ ఎక్కడో ఓ చోట బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు తమకు అనుకూలంగా మారతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది.
తాము అనుకున్నట్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలను ఆసరాగా చేసుకుని ఇక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుండి సైతం సహకారం అందుతుందని బీఆర్ఎస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, క్యాడర్కు తెలియజేస్తూ వారు అధికార పార్టీ వైపుకు చూడకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని తొలగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాడర్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారంతా పార్టీ మారకుండా ఉండాలంటే వారికి ఏదో ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ అధిష్టానంపై ఉంది. అందులో భాగంగానే పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసి ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న విధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో రాజకీయ మార్పులు ఏమైనా జరుగుతాయా లేదా అనేది చూడాల్సిందే. ఇవి బులెటిన్ విశేషాలు. కమింగ్ అప్. హలో స్వతంత్ర, స్టే ట్యూన్డ్.